దేశవ్యాప్తంగా ఎన్నికల సమరం మొదలైంది. ఇందులో భాగంగానే ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 13న జరగనున్న ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ప్రచారాలు మొదలుపెట్టేశాయి. అధికార వైసీపీ మార్చి 27 నుంచి మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తోంది. ఈ పర్యటనలో పార్టీ కేడర్ను ఉత్తేజపరిచి కార్యకర్తలను ఎక్కువ శాతం పార్టీలోకి అలాగే ఎన్నికల సమరంలోకి తీసుకొచ్చేందుకు వైఎస్ జగన్ రంగం సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్తో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి కోసం పులివెందులలో 21 రోజుల పాటు వైసీపీ కోసం ప్రచారం చేయనున్నట్లుగా సమాచారం. భారతిరెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్కి సంబంధించి త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తారని తెలుస్తోంది. వైఎస్ భారతి గతంలో సీఎం జగన్తో పాటు ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సోదరు షర్మిలతో కలిసి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతి ఇద్దరు పార్టీ కోసం ప్రచారానికి రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో పులివెందుల్లో ప్రచారానికి వైఎస్ భారతి రూపొందించిన ప్రణాళిక త్వరలోనే బహిర్గతం కానుంది. వైఎస్ భారతి 2019లో పులివెందుల్లో ప్రచారం చేసే సమయంలో వైసీపీ తీసుకొచ్చిన అమ్మ ఒడి పథకం ప్రతి ఒక్కరికి అందజేస్తామని ప్రకటించడం గమనార్హం. అప్పట్లో అది సంచలన నిర్ణయంగా నమోదైంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం స్కూలుకు పిల్లలను పంపించే ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం అమలు చేస్తామని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటనకు వైఎస్ భారతి ప్రకటనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అప్పట్లో కొన్ని మీడియాలు వైరల్ చేశాయి. వైఎస్ భారతి ప్రతి పిల్లవాడికి అని సంబోధించినట్లు సమాచారం. మళ్ళీ ఇప్పుడు భారతిరెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారంటే ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారా అనే ఆసక్తి సర్వత్రా నెలకొందట. టీడీపీ కూడా ప్రస్తుతం అమ్మ ఒడి పథకం అందిస్తున్న వైసీపీకి కౌంటర్ ఇచ్చేందుకు స్కూలుకు వెళ్లే ప్రతి పిల్లవాడికి అమ్మ ఒడి పథకం అమలు చేస్తామని, ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ అమ్మఒడి ఇస్తామని ప్రకటించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటికి ఒకరికి మాత్రమే అమ్మఒడి వచ్చేది అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీన్ని వైసీపీ నేతలు ఎలా తిప్పికొడతారో చూడాలి.